ఏపీలో మరో 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇక అధికార పార్టీ జనంలోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంది. ఈవేళ సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తారు. మధ్యాహ్నం వైజాగ్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ రోజు పార్టీ శ్రేణులతో మాట్లాడతారు. మధ్యాహ్నం భీమ్లీలో వైసీపీ కేడర్తో సమావేశమవుతారు. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారు సీఎం జగన్. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి సభకు వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరవుతారు. దాదాపుగా 300 మంది జగన్ సమావేశానికి వస్తారని వైసీపీ వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏపీలో మరో 3 నెలల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి. వివరాలేంటి? మార్నింగ్ జ్యోతి, ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల ముఖద్వారమైనటువంటి విశాఖపట్నంలో భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తూ సిద్ధం పేరుతోటి కార్యకర్తల బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఇది కేవలం కార్యకర్తలకు సంబంధించి మాత్రమే అనేది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏదైతే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైనాట్ 175 పేరుతోటి ఇప్పటికే జగన్ సర్కారు మరొకసారి రాష్ట్రంలో అధికారంలో రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో దాదాపు 58 మందిని రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీల మార్పుతోటి సిట్టింగ్లను వేరొక చోట్లకు మార్చడం, మరోవైపు కొంతమందికి అవకాశం లేకపోవడం, ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న పరిస్థితి రాష్ట్రంలో. ఈ నేపథ్యంలోనే ఇటు కార్యకర్తలు కావచ్చు, మరోవైపు సీనియర్ నాయకులు సిట్టింగులు చాలా అసంతృప్తితో ఉన్న పరిస్థితి. మరొకసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా కార్యకర్తలు పార్టీలకు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే చాలా అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడాను మరొకసారి ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం అసలు ఏ పరిస్థితుల్లో ఈరోజు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను కావచ్చు, సిట్టింగులను కావచ్చు మార్చి వేరొకరికి అవకాశం ఇవ్వాల్సి వచ్చిందనేటువంటి పరిస్థితులను వాళ్ళకి పూర్తి స్థాయిలో వివరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కదలి వచ్చి విశాఖలో ఏదైతే సంగివలస ప్రాంతంలో సిద్ధం పేరుతో వైఎస్ఆర్ పార్టీ నిర్వహిస్తుందో ఆ బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరు కావడం చెప్పుకోదగ్గ పరిణామం. వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ఏ కారణాలు ఏంటి, అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఎటువంటి అంశాలతో ముందుకు వెళ్లాలనేటువంటి దిశానిర్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2:45 విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో ప్రత్యేక హెలికాప్టర్లో సంగివలసకు వస్తారు. అక్కడ కూడా ప్రత్యేక హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేసింది. 3:15 సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. దాదాపు 2:30 గంటల సేపు కార్యకర్తలతోనూ, అదేవిధంగా క్రియాశీలకంగా పార్టీకి ఉన్నటువంటి నాయకులతో కూడాను అంతర్గతంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో సీనియర్లు దాదాపు 250 నుంచి 300 మంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇంకో పక్క ఉత్తరాంధ్ర జిల్లాలు ఏదైతే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 34 నియోజకవర్గాలు ఏవవుతున్నాయో ఇక్కడి నుంచి కూడాను దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, క్రియాశీలక నాయకులు హాజరవుతారనేది వాళ్ళ ప్రాథమిక అంచనా. ఇందుకు సంబంధించి ఇప్పటికే తరలింపు కార్యక్రమం ఏదైతే ఉందో విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం జిల్లా కావచ్చు, విశాఖ కావచ్చు, ఉదయం 10-11 గంటల ప్రాంతం నుంచి కూడాను కార్యకర్తలందరినీ కూడాను ప్రత్యేక బస్సుల్లోనూ, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లోనూ, కొన్ని ప్రైవేట్ వాహనాల్లోనూ కూడాను సభాస్థలికి పార్టీ సీనియర్ నేతలందరూ కూడాను, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడాను తరలించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 1800 మంది పోలీసులు పూర్తి స్థాయిలో ఏదైతే సభాస్థలి హైవే ప్రాంగణంలో ఉంటున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా
పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటూ ఇటు విజయనగరం నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా శ్రీకాకుళం హైవే మీద నుంచి వచ్చే వాళ్ళకు, విశాఖపట్నం నుంచి వచ్చే వాళ్ళకు కూడాను ట్రాఫిక్ అంతరాయం లేకుండా పార్టీ శ్రేణులు అందరూ తరలి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో డైవర్షన్ ఏర్పాటు చేసి ఎక్కడైతే సభా ప్రాంగణం ఉందో అక్కడి నుంచి ఒక 300-350 మీటర్ల దూరంలో ఒక ప్రత్యేకమైన గ్రౌండ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పార్కింగ్ స్థలాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకే ఒక విషయం, ఈ ఏదైతే ఈ సిద్ధం పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందో ఇప్పటికే దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, అదేవిధంగా మంత్రి బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ చెప్తున్నారని బట్టి ఖచ్చితంగా ఇది ఎన్నికలకు సమరశంఖం పూరిస్తున్నట్టేనని చెప్పి ఎన్నికలకు సిద్ధం కమ్మని కార్యకర్తలను వాళ్ళందరిలో కూడా ఉత్సాహం నింపేందుకే ఈ సభను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తానని చెప్పి, ఇది ఎటువంటి మిగతా ప్రజానికానికి కానీ లేదంటే పార్టీ అభిమానులకు సంబంధించినటువంటి సమావేశం కాబోదని చెప్పి కేవలం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళని ఉద్దేశించి సభ మాత్రమేనని చెప్పి కూడాను చెప్పడం జరిగింది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.